ఈ రాత్రి సమయమున మనం ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నేనే ద్వారము. ద్వారం అంటే ఏంటి? మనకిక్కడ యేసయ్య చెప్తున్నాడండి ఈ వాక్యము. యేసయ్య తన శిష్యులకు చెప్తున్న వాక్యం ఇది. హల్లెలూయా. నేనే ద్వారం అంటే యేసయ్య సన్నిధిగా ఉన్నాడు ఇక్కడ. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సన్నిధిలో ఎవడైనా లోపలికి ప్రవేశించి ఎడల రక్షింపబడిన వాడే ఉంటాడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి యేసయ్యను నమ్మిన వాళ్ళకి రక్షణ కలుగుతుందండి. ఇంకా పాపంలో బ్రతుకుతున్నారా సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మండి. ఆయనే ద్వారము. హల్లెలూయా. ఆ ద్వారంలో మీరు ప్రవేశించారంటే మీకు రక్షణ కలుగుతుంది. నేను ఇంత పాపం చేశాను, నాకెక్కడి నుండి రక్షణ కలుగుతుందనేసి అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అలా అనుకోవద్దు. యేసయ్య నీకు ద్వారముగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనని నమ్ము. ఆయన నీకు రక్షణ కల్పించే దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వెళుతూ వస్తూ ఉండు. నీకు మంచి రక్షణ, శాంతి, సమాధానం కలుగుతుంది. ఇక్కడ చూడండి, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునంటును. హల్లెలూయా. అంటే మనము లోపలికి పోవచ్చు, బయటకు వచ్చేటప్పుడు తన సన్నిధికి లోపలికి బయటికి పోతూ వస్తుండేటప్పుడు మనకు మంచి సంతోషం, శాంతి కలుగుతుంది. హల్లెలూయా. రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. విడుదల అవుతుంది. వ్యాధులతో ఉంటే స్వస్థత, విడుదల జరుగుతుంది. ఇంకా అనేక పోరాటాల్లో, అనేక ఆందోళనలో మీరుంటే దేవుడు మీకు ఆశ్రయంగా ఉండి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మండి. మీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించండి. ఈ రాత్రి సమయంలో మీరు ఎంతో భయాలతో ఉండవచ్చు, కుటుంబము ఎంతో పోరాటంలో ఉండవచ్చు. హల్లెలూయా. రేపటి గురించి ఆందోళనలు చెందుతున్నారా? యేసయ్య చేతుల్లో పెట్టండి మీ కుటుంబాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని. హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడండి. యేసయ్య మీకు ఆశ్రయంగా ఉంటాడండి. యేసయ్య మీ భయాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. అంటే వాళ్ళు సంతోషంగా, సమాధానంగా ఉంటారని అర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రతి ఒక్క ఇంటికి నువ్వు ద్వారమై ఉండి వాళ్ళందరినీ కాపాడండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడండి. నీ సమాధానంతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరి కన్నీటిని తుడవండి. ఆందోళనలు, భయాల నుంచి విడుదల చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కంచె వేసి కాపాడండి. దూతల్ని పెట్టి కాపాడండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక.